ఓకేనా? ఇది న్యూస్ చెప్పు. చెప్పండి. లేటెస్ట్ గా దసరా కోలల డాన్స్ స్కూల్ అని పెట్టుకున్నా. మరి దీనికన్నా కరెక్ట్ బిజినెస్ నడుతుందా చూద్దాం. అరే ఒక్కలు తత్తలేరు, ఇంతసేపు అవుతుంది. వాట్సాప్లో మెసేజ్ సెండ్ చేసిన కదా, ఎవరు ఎందుకు వస్తలేరు? నడుతుందా నడవదా మరి డాన్సింగ్ స్కూల్? చూద్దామా ఎంతమంది చూసిరు. ఇప్పుడు బతుకమ్మ సీజనే కదా, అందరు కోళ్ళలు ఆడతారు కదా, ఇంకెవరు వస్తారు ఏంది మరి కోళ్ళలు నేర్చుకునే తనకు? ఓ కామొస్తుంది. మను, కోళ్ళలు నేర్పించేది నువ్వేనా? ఏందండి గుడ్లకు పంట కళ్ళు వేసుకొని వచ్చినావు, ముందర కోళ్ళలు ఉన్నాయి, ఆడ బోర్డు కూర్చుంది, ఇంకా నేను ఈడ తాడి చెట్ల లాంటి మనిషిని ఉన్నా, వాట్సాప్ లో మెసేజ్ పెట్టినా, అది చూసి వచ్చి మళ్ళీ ఇంకా మను నువ్వే నేర్పించేది అని అంటున్నావు. అయ్యో మను, బాగానే కోపానికి రాబడుతీవి. ఇక్కడ గుడ్ల గుపంతా కండ్లు పెట్టుకొని కోరలు కనబడుతున్నాయా లేదా అనబడుతీవి. మరి నువ్వే నేర్పిస్తున్నావా, ఇంకెవరన్నా పెట్టినవా నేర్పించడానికని అడిగినా. మాత్రం దానికే అన్ని మాటలు అనల్లా నన్ను? ఇక సరే సరే గాని ఫీజు కట్టు 1000 రూపాయలు. కడతాననే వచ్చిన నీకు 1000 రూపాయలు. ఇప్పుడు పండగ సీజన్, పైసలు ఎక్కడున్నాయి? నేను నేర్చుకున్న తర్వాతనే నీకు ఫీజు కడతా. ఫస్ట్ వచ్చినావు గట్ల అనకండి, ఒక 500 అన్న అడ్వాన్స్. సరే గట్ల అన్నావు, మంచిగా ఉంది. కానీ ఈ రోజు నేను డబ్బులు తీసుకురాలేదు. ఈ రోజు నేర్చుకొని పోయినాక రేపు వచ్చేటప్పుడు తీసుకొని వస్తా, అప్పుడు ఇస్తా పట్టు. సరే ఆంటీ. సరే అని సపడేకుంటున్నావేంది? అట్లా కాదు, తొందర నేర్పించుడు స్టార్ట్ చేయి. నేను ఇక్కడ నేర్చుకోవాలి కొత్తగా. అక్కడ బతుకమ్మ దగ్గర పోయి నేనే ఇవాళ సూపర్ ఆడాలి. నీ ఒక్కదాన్ని నేర్పించడానికే నేను ఈ దసరా డాన్స్ స్కూల్ పెట్టుకున్నా. కనీసం 3-4 మనుషులన్న రావాలి, అత్తనే ఈడ డాన్స్ ప్రాక్టీసింగ్ స్టార్ట్ అయింది. అయ్యో మను, గంట సాగ తీసుకుంటా చెప్పబడుతుంది నీ ఒక్కదానికి నేర్పించుడు కాదని. మరి వాళ్ళు 2-3 ఎప్పుడు వస్తారు? నేను ఎంతసేపు కూర్చోవాలి? ఒక 5 నిమిషాలు అయితే కూర్చుంటా. వాళ్ళు వస్తేనేమో నేర్చుకుంటా, లేదంటే నేను కూడా సపరేట్గా పోయి బతుకమ్మ కాడ రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో అని అయితే చప్పట్లతో ఆడుకుంటా. అయ్యో ఆంటీ, ఇప్పుడు నేను పట్టుకున్న కుండలకి 3 కాళ్ళే ఉన్నదంటే నడుస్తా నడవయ్యా, దానికి 4 కాళ్ళే ఉంటాయి. మరి నువ్వు ఇప్పుడే వచ్చి ఇప్పుడే నేర్పి అని ఇంత తొందర పడితే ఎట్లా ఆంటీ? ఒక 10 నిమిషాలు కూకో. ఇప్పుడు ఇంకా దసరా సీజను, కోలలు బాగా ఆడతారు కదా, ఎవరో కొందరు వస్తారు కానీ నువ్వైతే కూకో. ఇక సరే సరే పట్టు, నువ్వు అంటున్నావు కదా 5 నుంచి 10 నిమిషాల వరకు అయితే ఉంటా. ఆ తర్వాతనైతే నేను ఉండలేను. ఇప్పుడు కూర్చుంటిగా. సరే కూర్చో ఆంటీ. అగో చూసినా ఆంటీ, ఒక ఆయన వస్తాడు. అన్న నాకు తొందర కోళ్ళు ఆడడం నేర్పించేసేయి. అరే తమ్ముడు, బుల్లెట్ ట్రైన్ కన్నా నీ స్పీడ్ ఇంకా ఎక్కువనే ఉంది కదరా. అవునన్న, అట్నే ఉంటది నా పని. బుల్లెట్ ట్రైన్ కన్నా స్పీడ్ ఉంటది, తొందర నేర్పించేసే. అయ్యో ఓ రింకు పిల్లగా, ఏంది నువ్వు ఆగ మేఘాల మీద గాలిలు వచ్చినట్టు వచ్చి కోళ్ళలు నేర్పియమంటున్నావు? నువ్వేమన్నా ఆడపిల్లవా? ఆడపిల్లలు కదా నేర్చుకోవాలి. మరి అన్నీ నేర్పిస్తాను. అన్నేమన్నా ఆడపిల్లనా? అయ్యో రింకు గట్లంటావు. ఆయన ఏమన్నా ఉత్తమ మనిషి అనుకుంటున్నావా? ఆయన డాన్స్ మాస్టరు, అందుకే అందరికి నేర్పిస్తాడు. నేను కూడా అందుకే వచ్చిన ఆంటీ, నేర్చుకొని డాన్స్ స్కూల్ పెడతా. ఇగో ఇక్కడ నేనే నేర్చుకొని డాన్స్ స్కూల్ పెట్టినా మందే వలత్తలేరు, ఇంకా నువ్వు నేర్చుకొని పెడతావా? సరే ఇక నాకు పైసలు వస్తాయి కదా, సరే నేర్పిస్తా. ఓకే, నాకు తొందర నేర్పించేసే. నేను కోలలో స్కూల్ పెట్టుకుంటా. అక్కడ కూర్చున్నది అనిపించలేదా? ఇంకా మంది రావాలి, ఒకరికిద్దరు నేర్పించేటందుకు. ఇది ఏంటిది అనుకున్నావు? ఇది డాన్స్ స్కూల్. డాన్స్ స్కూల్లో ఒక్కసారి 3-4 నేర్పిస్తారు, 2కి 1కి నేర్పియరు. పోయి కూకపో.
సరే. డాన్స్ స్కూల్ పెడతా అని ఉత్తానే చేతులు ఊపుకుంటూ ఇట్లా వచ్చినావు. బుల్లెట్ ట్రైన్ లాగా వచ్చినట్టు కాదు. ఫీజు 1000 రూపాయల ఫీజు. నువ్వైతే ఫస్ట్ నాకు కోలాట నేర్పి అన్న. 1000కి ఇంకో 500 కల్పిస్తా. సరే ఓకే అయితే. అగో ఇంకో లెవెల్ వచ్చిరు. చెప్పమ్మా. కోలలు అమ్ముతున్నామని తెలిసిందైతే వచ్చిన. నాకు ఒక 2 జతల కోలలు కావాలి. అమ్మ జీవితం నా బతుకు పాడుగాను. ఇది కోలలమ్ముడు కాదమ్మా. ఎగ్జిబిషన్ లో పెట్టినట్టు గిన్ని కోలలు ముంగట పెట్టుకొని అమ్ముడు లేదంటున్నావు. మళ్ళీ నీకు నువ్వే తిట్టుకుంటున్నావు. అసలు ఇదేంటి తమ్ముడు? మరి జాతరలో బొమ్మలు అమ్మినట్టు నువ్వు ఇన్ని కోలలు ఈడ పెట్టుకొని ఎందుకు కూర్చున్నావు? ఓ అమ్మా తల్లి నీకు దండం దండం. ఇంకాసేపు ఉంటే నువ్వు ఇక దేంతో పోయిస్తావు? ఇక్కడ కోలల్ని చూస్తావు గాని అక్కడ బోటుని చూస్తలేవేందమ్మా నువ్వు? ఇక్కడ నేను దసరాకి స్పెషల్ గా కోలలాట డాన్స్ స్కూల్ పెట్టానమ్మా. ఓహో అవునా? అయితే నువ్వు కోలలాట నేర్పించే స్కూల్ పెట్టినావా? అయితే నేను కూడా నేర్చుకుంటా. అంటే నీకు కోలలు ఆడరాలా? మరి కోలల్ని కొనుక్కోయి ఏం చేస్తావు నువ్వు? నాకు ఇక్కడ ఆడొచ్చు. కోలలు లేదు ఏం లేదు. అందరు ఆడంగా మంచిగా రంగుల రత్నం తిరుక్కుంటా అక్కడొక దెబ్బ ఇక్కడొక దెబ్బ అక్కడొక దెబ్బ ఇక్కడొక దెబ్బ కొట్టుకుంటా ఆడతా. మరి నా డాన్స్ స్కూల్లో జాయిన్ అవుతావా? నీకు మంచి మంచి స్టెప్పులు నేర్పిస్తా. కోలలు ఫ్రీ ఇస్తా. కేవలం 1000 రూపాయలే. అయితే సరే, నేను కూడా మీ స్కూల్లో జాయిన్ అయ్యి మంచిగా నేర్చుకొని అందరికంటే మంచిగా ఆడతా. నేను మా తమ్ముడిని ఇంటికాడ దించేస్తా. సరే. అరే తొందర రారా, నువ్వు వస్తే తొందర స్టార్ట్ చేద్దాం. ఇప్పటికే మేము చాలా సేపటి నుండి ఎదురు చూస్తున్నాం. సరే సరే. అన్నా నా కోలలాట నేర్పి. నువ్వు కూడా డాన్స్ స్కూల్ పెడతావా? కాదన్నా. మరి నువ్వు కోలలు నేర్చుకున్నాడు ఎందుకు? అందరితో పోయి బతుకమ్మల కాడ ఆడతావా కోలాలు? నేనేది ఆడతా అన్నా. మరి ఇంకెందుకు తమ్ముడు నువ్వు కోలలు నేర్చుకున్నాడు? మా అక్క కోసం నేర్చుకుంటాను ఆంటీ. అదేదో మీ అక్కని డైరెక్ట్ రమ్మంటే నేర్పిస్తున్నా. నువ్వెందుకు వచ్చినావు? మా అక్కకు సిగ్గెక్కువ, అందుకే రాదు. అందుకే నేను నేర్చుకొని మా అక్కకు నేర్పిస్తా. అయ్యో నీకు బానే కష్టం వచ్చిందిగా. సరే సరే నేర్పిస్తా. సరే కానీ ఫీజు 1000 రూపాయలు. సరే అగో ఈమె కూడా వచ్చింది. తొందర స్టార్ట్ చేసారు బండి. స్టార్ట్ చేస్తా. ఇక మీకు కోలలు ఇస్తా, తీసుకోరి. ఇవ్వండి. ఇక తీసుకో అమ్మా. ఇక తీసుకో బాబు. ఇక నువ్వు తీసుకో బాబు. ఓకే పారిగా. నేను ఇప్పుడు మీకు మాస్టర్. ఓకేనా? ఓకే చెప్పండి మాస్టర్. ఓకే 1 2 3 1 2 3 అయ్యో గింతేనా? 1 2 3 లెక్క పెడితే వచ్చినట్టేనా కోలలాట? మరి గింతే పోయి 1000 రూపాయలు ఇచ్చివో వచ్చిందిగా. సరే 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 నేర్పించు. ఓకే 1 2 3 ఎప్పటికీ 1 2 లెక్క పెట్టు డాన్స్ చేసేదే ఉందా? ఏదన్నా పాట పెట్టి చేస్తుందా? ఆగు, అన్ని రకాలు ఉంటాయి. నువ్వు ఇంకా మళ్ళా ఇంకో స్కూల్ పెడతా అంటావు కదా, గిట్లుంటే పెట్టరాదు స్కూలు. ఈ మాస్టర్ చెప్పేదాకా ఓపిక పట్టు. తీస్తా నాలో ఉన్న లేటెస్ట్ స్టెప్స్ అన్ని బయటికి తీసి మీరు రుద్దుతా. ఓకే చెప్పండి, మేము వీటి కోసమే చూస్తున్నాం. ఓకే రెడీ ఉండాలి. జాజిరే 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 ఓయమ్మ, జాజిరే జాజిరే ఓయమ్మ. సరేనా? ఇది చెయ్యూరి. ఏమంటారా? ఇంకో ఆగుతలేవు కదా, స్టెప్ రాకముందే ఉరుకుతున్నావు. ఆగు, చెయ్యి ఇప్పుడు. జాజిరి 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 సిన్నోడా. వీళ్ళిద్దరు కరెక్ట్ చేస్తారు కానీ మీరు కరెక్ట్ చేస్తలేరు. ఇగో ఇట్లా మీరు కొంచెం మంచిగా చేస్తారు. మళ్ళీ ఒకసారి అందరు ఒకసారి చేయండి. వస్తుంది.
జాజిరి జాజిరి జాజిరే ఓయమ్మ జాజిరి జాజిరే ఓయమ్మ జాజిరాటాలాడుదామే రాధమ్మ జాజిరాటాలాడుదామే రాధమ్మ. ఓకే ఇదైతే మీకైతే కొంచెం అయితే వచ్చింది. ఇక 2 days వరకు అయితే మొత్తం వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ కి వెళ్ళిపోదాం. ఓకే నెక్స్ట్ వచ్చేసి కౌసల రామారా కౌసల్య రామారా మంచిగానే చేస్తున్నారు కానీ ఒకసారి కొట్టండి మీరు. ఓకే ఇంప్రూవ్ అయ్యారు. ఇది కూడా 2 days లో వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ నేర్పిస్తా చూడండి. ఓకే నేర్పియండి. చూడండి. ఓకే ఇక కొట్టండి. ఓకే స్పీడ్ లో కాదు స్లోగా. ఓకే ఇలా. ఓకే గుడ్ జాబ్. ఇది కూడా వచ్చేసింది మీకు. ఇంకా 2 days లో మొత్తం వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోదాం. మీకు నెక్స్ట్ స్టెప్ చెప్పే ముందు కొంచెం గ్యాప్ రింకో అటుపో. ఏ బాబు నువ్వు తట్టుపో. ఓకే గ్యాప్ ఉన్నదా? ఓకే చూడండి. ఇది ఇంతే అమ్మా. చేయండి. ఓకే అట్లా కాదు, మీరు రాంగ్ చేస్తున్నారు. అన్ని స్టెప్పులు కరెక్ట్ చేసిరు కానీ ఇది కరెక్ట్ చేస్తలేరేంది? చూడండి ఇప్పుడైతే కొత్త స్టెప్ వేపిస్తాను మీకు. ఇది లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్న పాట స్టెప్. ఓకే న్యూ స్టెప్ చెప్పండి. రాను రాను నేను రాను బొంబాయికి రాను. ఇది కింద పడ్డా అంటే ఇచ్చదు కొద్ది ఏదో ఒకటి చెప్పాలి ఇక. ఇట్లా వేయాలి. ఓకేనా? అయ్యో అదంతా స్టెప్ అయినా సార్. మీరు ఇప్పుడు కింద పడ్డారనుకున్నాం మేము. నేను కింద పడతానా? నేను కింద వల్లే అది డాన్స్ లా స్టెప్పే. మీరు కూడా వేయండి. ఇక్కడ నేను కింద పడతానా? కోలల మాస్టర్. మాస్టర్ ఓకే చేయండి స్టార్ట్. ఓన్లీ అమ్మ ఇలుగుతో కింద పడ్డారు కదా. వెరీ గుడ్. మస్తు చేసి డాన్స్ అయితే. అంటే ఈ స్టెప్ ఎక్కడ చూడలే. మరి ఇదే అమ్మా డాన్స్ అంటే ఎట్లా ఉట్టిగా. అమ్మో నడువిర కొట్టుకుంటారు. మరి అన్ని సాధన ఎత్తనే కోలలాట వస్తుంది. వడ్డీనేనా? సరే సార్ ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి. ఇప్పటికే నడుము పోయింది. నెక్స్ట్ స్టెప్ చెప్తేస్తున్నా. స్లో కొట్టాలి కొంచెం. అబ్బో సార్ ఈ స్టెప్ వద్దు సార్. కళ్ళు తిరుగుతున్నాయి. ఇంతకు ముందు ఏమో నడు తిరిగింది, ఇప్పుడేమో కళ్ళు తిరుగుతున్నాయి. మరి గట్లా అంటే ఎట్లమ్మా? నేర్చుకోవాలి కదా. ఓకే నెక్స్ట్ స్టెప్ చెప్పేస్తున్నా. ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది. మంచిగా అబ్జర్వ్ చేయండి నన్ను. ఇదే అమ్మా చేయండి ఇక. ఇంకో స్టెప్ ఉంది కదా, ఇదే లాస్ట్ స్టెప్. సరేనా? ఓకే రౌండ్ కొనాలి. నువ్వు ఇట్రా తేజ. తిరగాలి. చెప్తున్నా ఇది ఎలా ఆడాలంటే
ఈ చెయ్యి ఉందా ఇట్లా ఫస్ట్ కొట్టి తర్వాత ఇట్లా తిరిగి మళ్ళీ ఇది కొట్టాలి. ఓకే ఇవాళ చాలు, ఇక రేపు నేర్పిస్తా మిగతాది. ఓకే ఇక మీరు ఇంటికి వెళ్ళండి. ఇగో కోలలు తీసుకోమాట తీసుకెళ్ళండి, అది మీకు ఫ్రీ. అది రేపు డబ్బులు తీసుకురండి. ఓకే.